సరికొత్త లోతైన విశ్లేషణకు స్వాగతం. మన చుట్టూ రోజూ ఎంతో సమాచారం ఉంటుంది కదా, వ్యాసాలు, పరిశోధనాపత్రాలు, ప్రాచీన గ్రంథాలు, ఇలా ఎన్నో. అవును, అక్షరాలా మనం సమాచార ప్రవాహంలో ఉన్నాం. ఖచ్చితంగా. అయితే ఆ ప్రవాహంలో మునిగిపోకుండా అత్యంత ముఖ్యమైన మూలాల నుండి సమాచారాన్ని ఒకచోట చేర్చి అందులో దాగిన కొత్త దృక్కోణాలను వెలికితీయడమే మన ఈ లోతైన విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం. అంటే కేవలం మన ఆలోచనలను విస్తృతం చేసే, మనకు నిజంగా ఉపయోగపడే అంశాలను మాత్రమే మనం ఇక్కడ చర్చిస్తామన్నమాట. 100%. మరి ఈనాటి మన అంశం హిందూ తత్వశాస్త్రంలో గురువు యొక్క ప్రాముఖ్యత. దీన్ని మనం కొంచెం విడవర్చి చూద్దాం. అసలు మనం సాధించే భౌతిక విజయాలకు, మన ఆధ్యాత్మిక సాధనకు మధ్య గురువు పాత్ర ఎలా ఒక వారధిలా పనిచేస్తుంది అన్నది ఈరోజు మన ప్రధాన లక్ష్యం. దీనికోసం మనం ఈరోజు ప్రధానంగా 2 అద్భుతమైన అష్టకాలను ఆధారంగా తీసుకోబోతున్నాం. అష్టకమంటే 8 శ్లోకాలతో కూడిన సమూహం. అవును, అందులో మొదటిది సాక్షాత్తు ఆది శంకరాచార్యులు రచించిన ప్రసిద్ధ గుర్వష్టకం. రెండవదొచ్చేసి గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో, ముఖ్యంగా ఇస్కాన్ ఆలయాలలో నిత్యం పఠించే శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రచించిన శ్రీ గుర్వష్టకం. ఈ 2 భిన్నమైన కాలాల్లో రాయబడినవి. అంతేకాదు, ఒకటి జ్ఞాన మార్గాన్ని సూచిస్తే మరొకటి భక్తి మార్గాన్ని సూచిస్తుంది కదా. కరెక్ట్. కానీ ఆశ్చర్యకరంగా ఇవి 2 ఒకే అత్యున్నత సత్యాన్ని ఎలా ఆవిష్కరిస్తున్నాయో మనం చూడబోతున్నాం. వీటితో పాటు హిందూ బ్లాగ్ అనే వెబ్సైట్ నుండి తీసుకున్న వ్యాసాల ఆధారంగా ఈ స్తోత్రాలను పఠించడం వల్ల కలిగే ఆచరణాత్మక ప్రయోజనాలను కూడా విశ్లేషిద్దాం. ఇది వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే శంకరాచార్యుల వారనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది అద్వైత వేదాంతం, ఆ జ్ఞానమార్గం. అవును. అలాగే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అనగానే కృష్ణభక్తి, ఆ ప్రేమ మార్గం. ఈ 2 పూర్తిగా భిన్నమైన మార్గాలలో గురువు స్థానం ఎంత కీలకమైనదో తెలుసుకోవటం ఖచ్చితంగా ఒక కొత్త దృక్కోణాన్నిస్తుంది. అసలు ఈ శంకరాచార్యుల వారి గురువష్టకం నేపథ్యమేంటంటారు? ముందుగా మనం శంకరాచార్యుల వారి జీవితం గురించి మాట్లాడుకోవాలి. ఆయన జీవితమే ఒక మహా అన్వేషణ. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన వాస్తవమేంటంటే, ఆయన ఈ భూమి మీద జీవించింది కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. కేవలం 32 ఏళ్లు. మనం సాధారణంగా ఆ వయసులో కెరియర్లో స్థిరపడటానికి నానా కష్టాలు పడుతుంటాం. నిజమే. కాని ఆయన ఆ చిన్న వయసులోనే అద్వైత తత్వశాస్త్రాన్ని స్థాపించారు, ఎన్నో గొప్ప గ్రంథాలను రచించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా హిందూ ధర్మంలో ఒక భేద దృష్టి కనిపిస్తుంది. అంటే శివుణ్ణి పూజించేవారు శైవులుగాను, విష్ణువును ఆరాధించేవారు వైష్ణవులుగాను, దేవిని పూజించేవారు శాక్తేయులుగాను ఉంటారు కదా. కానీ శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర చూస్తే ఆయనకు సాక్షాత్తు సరస్వతీదేవి, నరసింహస్వామి మరియు కాశీ విశ్వనాథుని ఆశీస్సులున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఆయనలో ఈ 3 తత్వాల కలయిక ఉందన్నమాట. అవును, ఆయనలో ఒక వైష్ణవుడు, శైవుడు, శాక్తేయుడు ముగ్గురూ కనిపిస్తారు. ఆయన రాసిన సుమారు 114కు పైగా రచనల జాబితా మనం పరిశీలిస్తే అందులో 99వ రచన ఈ గుర్వష్టకం. 32 వయసులో 114 రచనలు చేయడం, అది కూడా వేదాల సారాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పడం నిజంగా అద్భుతం. నేను ఈ గుర్వష్టకం గురించి కొంత చదివాను. మొదటి శ్లోకంలోనే ఆయన ఒక బాంబు పేల్చారు అని చెప్పాలి. అవును, ప్రాపంచిక విజయాలను కొట్టిపారేసే విధానం. ఖచ్చితంగా. మనం గొప్ప విజయాలు సాధిస్తే ప్రపంచం కీర్తిస్తుంది. కాని ఆయన మనం ప్రాణప్రదంగా భావించే ఆ లౌకిక విజయాలను చాలా సులభంగా పక్కన పెట్టేశారు. శరీరం స్వరూపం తథావా కలత్రం, యశశ్చారు చిత్రం, ధనం మేరుతుల్యం అంటారు మొదటి శ్లోకంలో. అంటే ఒక వ్యక్తికి అత్యంత ఆకర్షణీయమైన శరీరముండవచ్చు, ఎంతో అందమైన జీవిత భాగస్వామి దొరికి ఉండవచ్చు, గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉండవచ్చు, మరియు మేరుపర్వతమంతటి అపారమైన సంపద కూడా ఉండి ఉండవచ్చు అని చెబుతున్నారు. ఆ మేరుపర్వతం అంటే పురాణాల ప్రకారం ఒక బంగారు కొండ కదా. అవును, అంతటి సంపద ఉన్నా కూడా ఆయన మెచ్చుకోలేదు. సంపద, అందం, హోదా ఇవన్నీ మనుషులు సహజంగా ఆకర్షించబడే విషయాలే. కాని ఆయన అక్కడితో కూడా ఆగలేదు. ఇంకా ముందుకెళ్లారా? అవును, భౌతిక సంపదను దాటి మేధోపరమైన విజయాల గురించి కూడా చెప్పారు. ఉదాహరణకు వేదాలలోని 6 అంగాలపై పూర్తి పట్టు సాధించినా సరే అంటారు. ఈ షడంగాలు అంటే శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం. బాబోయ్, అంటే ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఆ కాలంలో లభించే అత్యున్నత స్థాయి విద్యాభ్యాసం అన్నమాట. అక్షరాల
ఒకే వ్యక్తి 4 సబ్జెక్టులలో పీహెచ్డీలు చేస్తేనే మనం ఆశ్చర్యపోతాం. అలాంటిది షడంగాలను ఔపోసన పట్టడం. ఇన్ని శాస్త్రాలు చదివినా అద్భుతమైన కవిత్వం రాయగలిగే నైపుణ్యమున్నా సరే అవన్నీ ఒక ఎత్తు మాత్రమే అని ఆయన తేల్చేశారు. అంటే డబ్బు ఉన్నవాడే కాదు, మహామేధావి అని కీర్తించబడేవాడి పరిస్థితి కూడా అంతే అంటున్నారు. విదేశాలలో కూడా గొప్ప గౌరవం పొందినా లేదా తనను మించిన ధర్మాత్ముడు లేడని అనుకున్నా. చివరికి భూమండలాన్ని ఏలే చక్రవర్తులు సైతం వచ్చి పాదాభివందనం చేసే స్థాయికి చేరుకున్నా సరే అంటారు. దీనికి తోడు నేను గమనించిన ఇంకో విషయం, చివరలో ఆయన యోగాన్ని అభ్యసించినా, భోగాలను వదిలేసినా, అడవులలో జీవించాలనే కోరికను వదిలేసినా సరే అంటారు. ఇది కొంచెం కొత్తగా ఉంది. ఎందుకలా అనిపించింది? ఎందుకంటే భౌతిక ప్రపంచాన్ని జయించిన వాళ్లనే కాదు, ఆ ప్రపంచాన్ని వదిలేసి సన్యాసం తీసుకున్న వాళ్లను కూడా ఆయన వదల్లేదు కదా. దేనిమీద ఆసక్తి లేకుండా సొంత శరీరం మీద మమకారం వదులుకున్నా సరే అంటూ ఒక ప్రశ్న దగ్గర ఆగిపోతారు. అసలు ఇన్ని సాధించినా, ఇన్ని వదులుకున్నా శంకరాచార్యుల వారి అసలు పాయింటేమిటి? ఇక్కడే అసలైన హైలైట్ ఉంది. ఆయన ప్రతి శ్లోకం చివర ఒకటే క్యాచ్ ఫ్రేజ్ పదే పదే అడుగుతారు. తతః కిం, తతః కిం, తతః కిం అని. తతః కిం అంటే అయితే ఏమిటి, ప్రయోజనమని కదా అర్థం? అవును. గురువు పాదపద్మాలపై మనసు లగ్నం చేయకపోతే, ఆ గురుచరణాలపై భక్తి లేకపోతే ఈ సాధనలన్నీ, ఈ సిరిసంపదలన్నీ శూన్యమే అని ఆయన ఖండిస్తున్నారు. అంటే గురువు అనుగ్రహం లేకుండా ఎన్ని ఉన్నా వేస్ట్ అన్నమాట. దీన్ని మనం ఒక సైకలాజికల్ కోణంలో చూద్దాం. ఆయన ఇక్కడ సంపదను లేదా చదువును విమర్శించడం లేదు. వాటి వల్ల మనలో పెరిగే ఆ నేను అనే అహంకారాన్ని టార్గెట్ చేస్తున్నారు. అవును, ఇది నా కష్టం, నా తెలివి అని మనం ఒక ఈగో పెంచుకుంటాం. ఆ అహంకారం ఉన్నంతకాలం మనం ఆధ్యాత్మికంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ఆ గర్వాన్ని పగలగొట్టి అసలైన మార్గాన్ని చూపే దిక్కుసూచి గురువు. ఇదొక రకంగా మనం వాడే మొబైల్ ఫోన్ ఎంత కాస్ట్లీ అయినా నెట్వర్క్ సిగ్నల్ లేకపోతే అదొక డబ్బాలాంటిదో. మన జీవితం కూడా అంతే అన్నమాట. చాలా చక్కటి పోలిక చెప్పారు. మన దగ్గర ఎంత టాలెంటున్నా దానికి సరైన కనెక్టివిటీ అంటే గురువు లేకపోతే ఆ టాలెంటంతా వృధా అయిపోతుంది. సరే, అహంకారాన్ని పక్కన పెట్టి మనస్సును ఖాళీగా ఉంచుకోవాలని ఆయన చెప్పారు. మరి అలా ఖాళీ అయిన మనస్సును దేంతో నింపాలి? ఇక్కడే మనం మన రెండవ మూల గ్రంథం దగ్గరకు వస్తాం. అదే గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రాసిన శ్రీ గురువష్టకం. ఇక్కడ దృక్కోణం పూర్తిగా మారుతుంది. అవును, అక్కడ జ్ఞానం, ఇక్కడ భక్తి కదా. శంకరాచార్యులు అహంకారాన్ని తొలగిస్తే ఇక్కడ ఆ ఖాళీస్థానంలో భక్తిని, కరుణను ఎలా నింపుకోవాలో చక్రవర్తి ఠాకూర్ వివరిస్తారు. ఇక్కడ గురువు కేవలం మార్గదర్శి మాత్రమే కాదు, ఆయనొక రక్షకుడు. రక్షకుడు అనగానే నాకు ఆయన వాడిన ఒక అద్భుతమైన రూపకం గుర్తుకొస్తోంది. సంసార దావానల లీడలోక త్రాణాయ కారుణ్య ఘనాఘనత్వం. అదే గదా? ఖచ్చితంగా అదే. దావానలమంటే అడవిమంటలు. ఈ ప్రాపంచిక జీవితాన్ని మండుతున్న అడవిమంటలతో పోల్చారు. ఇది చాలా ఆసక్తికరం. ఎందుకంటే అడవికి మంటలు ఎవరూ కావాలని అంటించరు కదా. అవును, ఎండిన వెదురు బొంగులు ఒకదానికొకటి రాసుకోవడం వల్ల నిప్పు రగిలిపోతుంది. అలాగే మన జీవితంలో వచ్చే సమస్యలు, ఆ మానసిక ఒత్తుళ్లు కూడా మనం కోరుకోకపోయినా తమంతట తామే వస్తూ ఉంటాయి. సరిగ్గా చెప్పారు. అలాంటప్పుడు మనం ఫైర్ ఇంజిన్లను పంపి ఆ దావానలను ఆర్పలేం. ఆకాశం నుండి ఒక భారీ వర్షపు మేఘం కురిస్తేనే సాధ్యం. చక్రవర్తి ఠాకూర్ గారి ఉద్దేశంలో ఆ కరుణతో నిండిన వర్షపు మేఘమే గురువు. వావ్! భౌతిక ప్రపంచమనే అగ్నిగుండంలో మాడిపోతున్న మనుషులను తన కరుణ అనే వర్షంతో చల్లార్చి రక్షించేది ఒక్క గురువే అనమాట. ఈ మేఘంలాంటి గురువు దైనందిన జీవితం గురించి వర్ణించిన తర్వాతి శ్లోకాలు ఇంకా కొత్తగా అనిపిస్తాయి. ఎలా అంటే? సాధారణంగా గురువు అనగానే ఎక్కడో ఎత్తైన పీఠం మీద కూర్చుని గంభీరంగా ఆదేశాలు ఇచ్చే వ్యక్తి అని మనం అనుకుంటాం. కాని ఇందులో చైతన్య మహాప్రభు కీర్తనలు విన్నప్పుడు గురువు మనసు ఆనందంతో నిండిపోతుందట. భక్తిరసంలో మునిగిపోయి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి, కళ్ల వెంబడి నీరు ధారగా కారుతుంది అని వర్ణించారు. అంటే గురువు కేవలం ఫిలాసఫీ చెప్పేవాడు కాదు, స్వయంగా ఆ భక్తిలో తన్మయత్వం చెందే ఒక ప్రాక్టీషనర్. అవును, భగవంతుని ప్రేమను తాను స్వయంగా అనుభవిస్తూ ఆ ఆనందాన్ని పంచుతారు. శిష్యులను కూడా రాధాకృష్ణుల విగ్రహారాధనలో, గుడిని శుభ్రం చేయడంలో నిమగ్నం చేస్తారు. అంటే థీరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్గా భక్తిని ఆచరించడం నేర్పిస్తున్నారు.
ఆ తర్వాత వచ్చే నైవేద్యం శ్లోకం నా దృష్టిని బాగా ఆకర్షించింది. శ్రీకృష్ణుడికి చతుర్విధ అంటే 4 రకాలైన ఆహారాన్ని సమర్పిస్తారట. హ్మ్. నమిలేవి, మింగేవి, తాగేవి మరియు చప్పరించేవి. అవును. ఆ తరువాత భక్తులందరూ ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆనందిస్తుంటే గురువు కూడా ఎంతో సంతృప్తి చెందుతారు అనుంది. శిష్యుల తృప్తిలో గురువు తన ఆనందాన్ని చూసుకుంటారు. ఇది గురువు నిస్వార్థ ప్రేమను చూపిస్తోంది. ఇక్కడే ఇంకో ముఖ్యమైన కోణం ఉంది. వృందావనంలో రాధాకృష్ణుల లీలలలో గోపికలకు సహాయం చేసే అత్యంత నైపుణ్యం గల సేవకుడు ఈ గురువు అనే ఇస్కాన్ తత్వశాస్త్రం చెప్తోంది. ఈ పాయింట్తోనే ఆ సంప్రదాయంలో అత్యంత బలమైన స్టేట్మెంట్ వస్తుంది కదా, సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రైర్. అంటే గురువును సాక్షాత్తు భగవంతునితో సమానంగా పూజిస్తారు. ఇది కొంచెం వివరించగలరా? గురువే దేవుడా? చాలామందికొచ్చే సందేహమే ఇది. ఇక్కడ గురువే భగవంతుడు అని చెప్పడం లేదు. గురువు భగవంతునికి అత్యంత ఆత్మీయమైన సేవకుడు కాబట్టి మనం భగవంతునికి ఎంతటి గౌరవం ఇస్తామో గురువుకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి అని అర్థం. ఓహో, అంటే ఒక ప్రధాని దగ్గర అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తికి మనం ప్రధానితో సమానమైన గౌరవం ఎలా ఇస్తామో అలా అన్నమాట. ఖచ్చితంగా. ఈ 2 స్తోత్రాలు కలిపి చూస్తే శంకరాచార్యులు మన ఈగోని తుడిచిపెడితే చక్రవర్తి ఠాకూర్ గారు ఆ స్థానంలో భక్తిని, కృతజ్ఞతను ఎలా నింపుకోవాలో నేర్పించారు. తత్వశాస్త్రపరంగా ఇదంతా వినడానికి చాలా బావుంది. కాని ప్రాక్టికల్గా ఈ ఆధునిక ప్రపంచంలో ఉదయాన్నే లేచి ఈ అష్టకాలను పఠించడం వల్ల ఏమైనా ప్రయోజనముందా? హిందూ బ్లాగ్ ఆర్టికల్స్ ప్రకారం దీని వెనుక గొప్ప సైకాలజీ ఉన్నట్లు తెలుస్తోంది. అవును, ఇది కేవలం మతపరమైన ఆచారం కాదు. మొదటి ప్రయోజనం మానసిక స్పష్టత. మనమొక గురువుకి శరణుజొచ్చినప్పుడు మన మెదడులోని భారం సగం తగ్గిపోతుంది. ఆధ్యాత్మిక అడ్డంకులు తొలగిపోయి జ్ఞానం వృద్ధి చెందుతుంది. అవును, ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడే మనస్సు ప్రశాంతంగా మారుతుంది అని ఆ వ్యాసాలు చెబుతున్నాయి. దీనికి కృతజ్ఞతాభావంతో అంటే ఆ గ్రాటిట్యూడ్తో ఒక బలమైన లింక్ ఉంది కదా. అవును, సైకాలజీ ప్రకారం రోజూ మనకు దారి చూపిన వారి పట్ల కృతజ్ఞత వ్యక్తపరిస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మన మూడ్ ఆటోమేటిక్గా ఉత్సాహంగా మారుతుంది. నన్ను నడిపించే ఒక శక్తి ఉంది అనే ధైర్యం రావడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకేనేమో ఇస్కాన్ ఆలయాలలో ప్రతిరోజూ బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం 4:30 గంటలకు ఈ కీర్తన పాడుతారు. అవును, ఆ మంగళహారతి సమయంలో బ్రాహ్మీ ముహూర్తమనేది అత్యంత స్వచ్ఛమైన సమయం. బయట ఎలాంటి కోలాహలం ఉండదు. మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఈ కీర్తనతో రోజును ప్రారంభిస్తే మనస్సు ఎంత సంసిద్ధంగా మారుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆఖరి శ్లోకంలో చెప్పినట్లు యస్య ప్రసాదాద్ భగవత్ ప్రసాదో అంటే గురువు కటాక్షం ఉంటేనే భగవంతుని కటాక్షం లభిస్తుంది. గురువు కరుణ లేకపోతే మనకు వేరే గతి లేదు. సో ఈ మొత్తం విశ్లేషణను మనం క్రోడీకరిస్తే ఒక వ్యక్తికి ఎంత సామర్థ్యమున్నా, సిరి సంపదలున్నా, సరైన మార్గంలో నడిపించే గురువు లేకపోతే అవన్నీ వృధానే. అవును, అజ్ఞానపు అంధకారాన్ని తొలగించే సాధనం, దైవానికి మనిషికి మధ్య ఉన్న ఏకైక వారధి గురువే. మనం దీన్ని ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచింపజేసే ప్రశ్నను వదిలిపెడదాం. ఏంటది? చరిత్రను గమనిస్తే ప్రపంచంలోని అత్యంత గొప్ప తత్వవేత్తలు, సాధువులు సైతం తమ విజయమంతా తమ గురువులదే అని వినమ్రంగా అంగీకరించారు. శంకరాచార్యుల వంటి వారే అన్ని వృధా అన్నారు కదా. అలాంటప్పుడు ఆధునిక ప్రపంచంలో అంతా నా స్వంత కష్టం, నా స్వయం కృషితోనే సాధించాను అనుకునే మన ఆలోచనా విధానం ఎంతవరకు నిజం? చాలా బలమైన ప్రశ్న. చిన్న విజయాలకే అదంతా మన గొప్పతనమే అని భ్రమపడుతుంటాం. అసలు మనకంటూ ఒక సరైన, నిస్వార్థమైన మార్గదర్శి దొరికితే మనం ఇంకెన్ని శిఖరాలు అధిరోహించగలమో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ నేను అనే చట్రం నుండి బయటపడి మార్గదర్శకత్వాన్ని స్వీకరించడం గురించి అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.